4.5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు నా ఆస్తులు స్కూల్స్ ఎలా వచ్చాయో చెబుతారు. నువ్వు చెప్పగలవా? లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఆలోచించండి ప్రజల. మన డబ్బుతో గడిచాడు ఆ నికృష్టపు మానవుడు చంద్రబాబు. మోసదారితనం, ఆడవాళ్ళు మోసం చేసి అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళారా ఏమంటారు? కేసీఆర్ చూస్తే జగన్ నాకు ఉత్సపడుతుంది అని చెప్పాడు. ఆ ఉత్సాహి పదం వాడచ్చా? నేను చెప్తున్నా, చంద్రబాబు నీ మీద ఒక కేసు ఉంది, కానీ మీరు చూసుంటారు ఓటుకు నోటు కేసు అని. విన్నారా? అంటే ఓటుకు నోటు అంటే ఒక తతంగం చేశాడు. ఓటు కొందామని డబ్బు కోసం అది దొరికిపోయాడు, జైల్లో పెట్టాలి. రాత్రికి రాత్రి పారిపోయి ఉత్స పోసుకుంటూ అమరావతికి వెళ్ళిపోయాడు నారా చంద్రబాబు. నేను పక్షులైతే నువ్వేంటయ్యా? నువ్వు హక్కుపక్షువే. మేమెవరంటే జటాయుడం. శ్రీరామచంద్రుడిని కాపాడేందుకు అక్కడ సీతాదేవిని కాపాడడానికి జటాయువు. జగన్ జటాయువు లాంటి వాడు, నువ్వు హక్కుపక్షి లాంటి వాడు. ఆ రోజు ఎప్పుడో ఎన్టీ రామారావు గారికి వచ్చి అన్నయ్య గెలుస్తాడని చెప్పారు. ఈ రోజు నుండి ఒకే ఒక పార్టీకి వచ్చారు. 18 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ వచ్చారు. గెలిచాడు. 130 సీట్లతో గెలుస్తాడు. ప్రజలకు మంచి చేస్తాడు. యువత భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. అందుకని 10 సంవత్సరాలు ఉండి నడిచి కష్టసుఖాలు తెలుసుకున్నాడు. కాబట్టి ఇది గ్రేట్ మ్యాన్. మనం గర్వించాలనే వ్యక్తి ఇచ్చాడు. మేనిఫెస్టో ఏదైతే చెప్పాడో, మన ఎమ్మెల్యే చెప్పాడు, అవన్నీ తప్పకుండా చేసి తిరుగుతాడు అని జగన్ నేను హామీ ఇస్తున్నాను.